సనాతన ధర్మం ఈ మాట అనగానే చాలామందికి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏంటి ఇంతగా చెప్తుంటారు వీళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించండి అని. వీళ్ళంతా హిందుత్వవాదులు ఏదో చెప్తుంటారులే అనేది కొందరిలో, అంటే నేటి జనరేషన్‌కి దాని అర్థం తెలీదసలు యాక్చువల్‌గా. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అని, ప్రపంచం అంతా కుగ్రామం అని చెప్తున్నాం గదా! మన సనాతన ధర్మం వసుదైక కుటుంబం అని ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనకొక ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా ఉంది. మన గంగా నది. ఇలా మన దేశం యొక్క ఔన్నత్యం అనేది మామూలుది కాదు. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు. ఏంటో ఏదో చెప్తున్నారు వీళ్ళు అని. సో, అంతటి మహోన్నతమైన ఆ సనాతన ధర్మం గురించి నేటి జనరేషన్‌కి ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. సో, నాకంత శక్తి లేదు మీకు వివరించేంత. అందుకే మన డాక్టర్ ఎం. ప్రభాకర్ గారిని పిలిచాను. వారు కవి, గాయక, వైతాళికులు మీకు తెలుసు. మరి అలాగే ఏపీ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తూ తన అద్భుతమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. ఇంకా గూడా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. సో, సనాతన ధర్మం గురించి వారు అత్యద్భుతమైన పరిశోధన చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. సూపర్. అట్లాగే అన్నగారు, మన సనాతన ధర్మం ప్రకారం తీసుకున్నా, ఎలా చూసుకున్నా తీర్థయాత్రలు అనేవి అసలు విరజిల్లుతున్నాయి అసలు. విరాజిల్లుతున్న ధర్మం అద్భుతంగా, అంటే మనం చూస్తున్నాం. ఒక తిరుమల వెంకన్న కావచ్చు, షిరిడి కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా అనేక తీర్థయాత్రలు. ఎందుకు వీటికి ఇంత ప్రాధాన్యత? హిందూ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో మన ఋషులు ఈ తీర్థయాత్రలను ఐడెంటిఫై చేశారు. ఓకే. వాళ్ళు గుర్తించి మనకు ఆచరింపమని చెప్పారు. ఓకే. ఇప్పుడు సామవేద శిఖర్ అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం జైనులకు తీర్థయాత్ర. ఓకే. ఆ యొక్క పర్వతంలో ఈ జైన మతానికి సంబంధించిన 24 మంది తీర్థంకరుల్లో 22 మంది అక్కడే వారి తపస్సును వదిలేశారు, అక్కడే వారి ప్రాణత్యాగం కూడా చేశారు. కానీ ఇక్కడ ఆ మరణించినటువంటి తీర్థంకరుల మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఓకే. ఓకే. కానీ వాళ్ళు మరణించే సమయంలో వాళ్ళ తపస్సును అక్కడ వదిలేశారు, వాళ్ళ ప్రాణాన్ని ఇక్కడ త్యాగం చేశారు. 22 మంది తీర్థంకరులు అదే ప్రదేశంలో ప్రాణత్యాగం చేసి తపస్సును వదిలేశారు. కాబట్టి ఆ యొక్క ప్రదేశం ఒక శక్తి క్షేత్రంగా తయారైంది. ఆ యొక్క ప్రదేశం చుట్టూ ఒక చైతన్య వలయం ఏర్పాటు జరిగింది. ఓకే. అందుకనే అక్కడికి పోయిన వాళ్లకు ఆరోగ్యము, శాంతి ఇవన్నీ కలుగుతాయి. మరొకటి, గుజరాత్లో గిర్నార్ అని ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో 14 పర్వతాలు ఉన్నాయి. ఓకే. ఆ పర్వతాలలో దాదాపు 866 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఓకే. ఆ పర్వతాన్ని చేరుకోవాలంటే 10,000 మెట్లు ఎక్కాలి. ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు రోప్ వే వేశారు దానికి, కాబట్టి రోప్ వేలో నేరుగా పోయి చేరిపోవచ్చు. కానీ ఆ ప్రదేశంలో తిరుగుతున్నటువంటి భక్తులకు, సాధువులకు, సన్యాసులకు దత్తాత్రేయుడు అనేక మార్లు దర్శనమిచ్చినట్టు రికార్డ్ చేయబడింది. ఆ యొక్క పర్వతం, ఆ గిర్నార్ అనేటువంటి పర్వత సానువులు అటు శైవులకు, ఇటు వైష్ణవులకు, అటు దేవీ భక్తులకు ప్రధానమైనటువంటి తీర్థయాత్ర స్థలాలుగా ఉన్నాయి. ఓకే. మన తీర్థయాత్రలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటాయి. ఓకే. అవును. ఋషులు ఆ నదులకు ఒక బాధ్యత అప్పగించారు. చూడండి తమాషా ఇక్కడ. ఋషులు నదులకు కొన్ని బాధ్యతలు ఒప్పజెప్పారు. ఈ బాధ్యతలు మీకు ఒప్పజెప్తున్నాం, మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఏంటి ఆ బాధ్యతలు? ఎవరైనా నిర్దిష్ట సమయంలో, అదే మనం కుంభమేళాని, పుష్కరాలని, ఇలాంటి సందర్భాలు, ఆ సందర్భాలలో మీ యొక్క తీర్థంలో స్నానం చేస్తే వారి మనసు తేలికపడి బరువు దిగిపోయి వాళ్ళ పాపపు ఆలోచన స్రవంతి పూర్తిగా తగ్గిపోయి, కరిగిపోయి వారు క్షేమంగా ఇంటికి చేరాలి, సంతోషంగా ఇంటికి చేరాలి, ఈ బాధ్యత మీదే. ఓకే అని చెబుతూ, మీ నదుల్లో స్నానం చేసేటువంటి భక్తులు వాడు ఒకవేళ అల్పాయుష్కులైతే పూర్ణాయుష్కులుగా మార్చండి,
ఉమ్. వారి పాపపు రాశిని క్షయం తొలగించండి. చేయండి, ఆ, వారి కర్మను ప్రక్షాళనం చేయండి, ఓకే. ఈ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాం అని చెప్పేసి నదులకు బాధ్యత అప్పగించారు. మరొక చిన్న మాట ఏంటంటే, అనేక మంది వ్యక్తులు అధిక సంఖ్యలో ఆ యొక్క తీర్థయాత్ర స్థలాల్లో ఒకే కోరికకు సంబంధించినటువంటి ప్రార్థన చేస్తారు కాబట్టి ఉమ్, అక్కడ ఒక చైతన్య వలయం ఏర్పడి వారికి అది శుభాలను కలిగజేస్తుంది. ఓకే. ఇది అబ్బబ్బా. దీనివల్ల మనం తీర్థయాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, 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 వండర్ఫుల్. ఇంకోటన్నా, దేవాలయాలు, మన భారతీయ దేవాలయాల శిల్ప సౌందర్యం కానీ, వాస్తు కానీ అత్యద్భుతం. గాలి గోపురాలు, ధ్వజస్తంభాలు, స్వర్ణ అలంకృత ఆ, గోపురాల పైన అవి, తర్వాత పైన రాగి చెంబుల్లో ఆ, విత్తనాలు, కలశాలు, సారీ, కలశాల్లో విత్తనాలు వేసి ఉంచడాలు, ఇట్లా అనేక మర్మాలు ఉన్నాయి అసలు. ఏంటి అసలు ఈ ఆలయకు ఇంత విశిష్టత ఎందుకు సనాతన ధర్మంలో? ప్రధానంగా ఏంటంటే, మొదట్లో మనం మన ఊర్లో బొడ్డురాయి ఏర్పాటు చేసి బొడ్డురాయిని పరమాత్మగా భావించి దాని చుట్టూ మనం ఊరు ఏర్పాటు చేసుకునేవారు. అవును. ఎలాగంటే, మాతృ గర్భంలో బొడ్డు ద్వారా శిశువు ఏ విధంగా అయితే పెరుగుతుందో ఉమ్, ఆ విధంగా ఆ బొడ్డురాయి చుట్టూ ఆ ఊరు పెరిగేది. ఓకే, ఓకే. అది ప్రధానమైన అచ్చా, 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 ఆహా. తర్వాత జరిగినటువంటి మార్పుల్లో కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఇక్కడంతా కూడా గుళ్ళు నిర్మాణం జరిగింది. ఉమ్, అయితే ఈ ఆలయాల నిర్మాణంలో అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఉమ్. జనరేషన్లో ఈ జనరేషన్లో శబ్ద తరంగాలను, గాలిలోని శబ్ద తరంగాలను ఒడిసి పట్టుకొని ఏ విధంగా అయితే మనం రేడియో స్టేషన్లను నిర్మాణం Yes, చేసుకున్నామో అవును. అట్లా దైవత్వాన్ని, దైవిక లక్షణాలను ఒడిసి పట్టుకొని నిక్షిప్తం చేసే ఒక రేడియో స్టేషన్ లాగా దేవాలయాన్ని మనం నిర్మించాం. అచ్చా, 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 ఓకే. దేవాలయంలో శబ్దం నిక్షిప్తపరచాలి. శబ్దశాస్త్రం చాలా గొప్పది. ఓకే. ప్రస్తుతానికి శబ్దశాస్త్రాన్ని అందరూ మర్చిపోయారు. అవును, నిజంగానే మీరు వినియోగంలో అంటుంటే లేదు. అదొక శాస్త్రం అని నేను మీ నోట్నే వింటున్నా నేను. అద్భుతమైనది. ఎందుకంటే ఘంటానాదం, లయబద్ధమైనటువంటి మంత్రోచ్చరణ, ఓంకారం. అద్భుతమైన పరిమళ భరితమైనటువంటి ఆ, దీపం, ఇవన్నీ మనిషికి శాంతిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక భక్తుడు గుడి దగ్గర గాలి గోపురం చేరగానే తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయి. అవును. అదే వ్యక్తి ధ్వజస్తంభం దాకా పోయేసరికి మనసులో ఉన్నటువంటి కోరికలు కరిగిపోతాయి. ఉమ్, అదే వ్యక్తి పోయి గంట కొడితే ఆ యొక్క ఘంటానాదం విన్న మరుక్షణం మనసు శూన్యమవుతుంది. ఓకే. అదే వ్యక్తి గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుని దర్శిస్తే పాప ప్రక్షాళనం జరుగుతుంది. అదే వ్యక్తి మళ్ళీ గుడి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవాలా, పునర్దర్శనాన్ని కోసం ఆ మనసు పరితపిస్తుంది. బా. సాంకేతిక పరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఓకే. ముఖ్యంగా గాలి గోపురాలు, విమాన గోపురాలు, ధ్వజస్తంభం, ఈ మూడు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్గా పనిచేస్తాయి. ఓకే. ఆలయంలో ఉన్నటువంటి తులసి, రావి, జువ్వి, మేడి, బిల్వ, అశ్వత్థ, ఈ చెట్లన్నీ కూడా వీటిని దేవతా వృక్షాలు అంటాం మనం. అవును. అధిక శాతంతో మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అవును. ఈ యొక్క చెట్లన్నీ కూడా, దేవతా వృక్షాలన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తాయి. అచ్చా, 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 ఓకే. ఉమ్, అభిషేక సమయంలో మనం చేసి వాడేటువంటి నీరు హైడ్రాలిక్ పవర్గా పనిచేస్తుంది. ఉమ్, లయబద్ధమైనటువంటి మంత్రోచ్చరణ, అలాగే ఆ విగ్రహం కింద మనం నిక్షిప్తం చేసినటువంటి ఈ నవరత్న ఖనిజాలు, ఇవన్నీ శక్తి వాహకంగా పనిచేస్తాయి. అచ్చా, అచ్చా, ఓకే. యంత్ర మంత్ర తంత్ర ప్రక్రియలు అవును. ఇంటర్నల్ ఎనర్జీని
బయో ఎనర్జీగా మార్చి భక్తులకు అందజేస్తాయి. ఓహో! ఓకే. పంచలోహాలు గూడా స్థాపిస్తారు గదా! ఆ. కింద. అలాగే కాస్మిక్ ఎనర్జీని బయో ఎనర్జీగా మార్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్ ద్వారా భక్తులకు అందజేసి ఆరోగ్యాన్ని, శాంతిని ఇస్తాయి. ఆ! ఇందుకోసం గుళ్ళు, ఈ ఆలయాలు మన ఋషులు ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారంటే అంత ప్లాన్గా, హ్మ్. అంత సాంకేతికతతో, అదే. ఆధ్యాత్మిక అదే. సాంకేతికతతో అవును. చేశారు. ఇప్పుడు మనం రేడియో స్టేషన్లని అవని ఇవని అంటున్నాం కానీ అవును. అవును. ఫోన్లు ఆ, ఎక్కడో ఉన్న ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న తరంగాల ద్వారా ఎక్కడున్న ఫోన్‌లో ఇప్పుడు మాట్లాడట్లేదా? ఓకే. ఆ టెక్నాలజీ. బా! 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 తిరుమల ఆలయంలో దేవుడికి నైవేద్యం పెడుతూ గంటలు వాయిస్తారు. ఆ గంటలు చంద్రగిరిలో ఉన్నటువంటి వాళ్ళ రాజప్రసాదానికి వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళు భోంచేస్తారు. అర్రే! ఎంత దూరం ఉంది? బా! చాలా మరి ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా లభించింది? వాళ్ళంతా దర్శించారు. తపస్సు ద్వారా ఇవన్నీ దర్శించారు. కరెక్ట్.